నిజంగా కేసీఆర్ కి ఒక వాహనం ప్రచార రథం కూడా కొనే పరిస్థితుల్లో అప్పుడు లేడా సార్? తెలంగాణ రాకముందు ఆయన కారు కూడా లేదు కదా. కారు కూడా లేదు. చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిండా, ఈయన ఇప్పించిండా గిఫ్ట్ గా? ఆ కేసీఆర్ అడిగిండా? ఆనాడు ప్రచార రథం కావాలనేది, ఆ గులాబీ కలర్ ప్రచార రథం కావాలనేది ఈటల రాజేందర్ గారు 100 ఎకరాలు అమ్మి, ఇదే 100 ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ కోసం. టీఆర్ఎస్ బలోపేతానికి ఒక 100 ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటల రాజేందర్. సామాన్య జనాలు పోలీస్కి ఇస్తే ఎవరు పిస్తోల్ కాల్చుకున్నది ఎవరు? అక్కడికి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు శ్రీకాంత్ చారి. అంటే శ్రీకాంత్ చారి చనిపోక ముందు 1200 మంది చనిపోయినారు అంటే దానికి అసలైన కారణం హరీష్ రావే. అట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కిరోసిన్ పోసుకొని. నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి? నువ్వు కనుక్కొని మాట్లాడు. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అన్నా? మిలియన్ మార్చిలో మనం ఉండలేము, మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏమని పెడితే వాడిని పోతాం అనే. మిలియన్ మార్చ్ ఆయన కోదండం పెట్టిండు, నల్లికుట్రోడు. కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన. ఎవరు? కేసీఆర్. మమ్మల్ని మెదకులా తరిమి కొట్టిండండి శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని. మైనంపల్లి హనుమంతరావు గారు హరీష్ రావుని దెబ్బలు కొట్టిండు. హరీష్ రావుని కొట్టిండా? హరీష్ రావుని కొట్టిండు. నాకే చెప్పుకున్నాడు అన్న. అంటే డైరెక్ట్ కొట్టిండా హరీష్ రావు? డైరెక్ట్. నువ్వు కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది, ఆరోగ్యం బాగాలేదు, షుగర్ కంట్రోల్ అయితే లేదు, పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని. ఇవాళ కుక్కలు చింపినిస్తారా, కొంగలు దొరికినా మడగా. ఇవాళ బిడ్డో దిక్కు. ఆయనకు చేత కాకుండా ఫామ్ హౌజులు ఉండు వచ్చిండ్రు, మంచిగానే సంపాదించుకున్నారు. ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందానిక అక్కడ జైలుకు పోవుడు, ఆ లిక్కర్ దంద అయింది. కేటీఆర్ నడవను, మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనవను. పదిహేనో తారీఖు నాడు ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకో. ఎమ్మెల్యేలు ఇంకొంతమంది పోతారా? ఇంకొంతమంది కుక్కలు చింపిన ఇస్తారా, ఎక్కడికక్కడ పోతారు. పేక మెడలు గుడినట్టు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈ రోజు మన గెస్ట్ కేసీఆర్ అంతరంగికుల్లో ఒకడు, కేసీఆర్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు రాజయ్య యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు సార్? బాగున్నా. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇంకా దగ్గరకు వస్తున్నాయి, పోలింగ్ తేదీ. సో మీరు కూడా చాలా వరకు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ తండ్రి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి, శ్రీశైలం యాదవ్ గత చరిత్ర, కేసీఆర్ కున్న సంబంధం, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా కేసీఆర్ కి ఒక వాహనం ప్రచార రథం కూడా కొనే పరిస్థితుల్లో అప్పుడు లేడా సార్? తెలంగాణ రాకముందు ఆయన కారు కూడా లేదు కదా. కారు కూడా లేదు. కారు లేదు. రెహమాన్ కారు వాడేది ఇక్కడ. రెహమాన్ ఎక్స్ఎమ్మెల్సీ జూబ్లీహిల్స్ లో ప్రాతినిధ్యం వహిస్తుండే ఆయన గతంలో. ఖైరతాబాద్ ఆయన చనిపోయిండు. ఆయన కారు వాడేది ఇక్కడ. కేసీఆర్ కారు కూడా లేదు. కారు కూడా లేదు. ఎప్పుడు కొన్నాడు కారు? అయినా ఎప్పటివరకు కారు లేదు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కారు ఉన్నది తప్ప అంతసేపు కారు లేదు ఆయన. గతంలో మంత్రి, స్పీకరు ఇవన్నీ ఉన్నా కూడా కారు అయితే లేదు. మంచి కారు అయితే లేదు. మంచి కారు అయితే లేదు. ఒక సౌకర్యవంతమైన కారు లేదు. రెహమాన్ కార్లనే ఇక్కడ. రెహమాన్ ఇనో ఉండే. ఇనోలో తిరిగేది. అది ముస్లింలకు పచ్చ కలరు ఉంటుంది కదా, గ్రీన్ కలర్, అందులో తిరిగేది. వరంగల్ కూడా బాగా సెంటర్. వరంగల్ సెంటర్ కూడా ముస్లిం ఉద్యమానికి సెంటర్. పోరాటాల గడ్డ కాబట్టి అక్కడికి వస్తే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కార్లు వచ్చేది. అక్కడికి కారు తర్వాత సరే ఉద్యమంలో ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగానే ఉండే. ఇక్కడ ఈ నందినగర్ ఇల్లు. ఓకే. అప్పుడు ఇసుక మీదనే మేము కూర్చొని మాట్లాడుకుంటుండేది. ఎవరెవరు మీరు? మేము అందరం చాలా మంది. కేసీఆర్, నేను, విజయరామరావు, మా గాదే ఇన్నయ్య గారు, మా వరంగల్ బిడ్డలే అందరు. ఓకే. మా మందాడి సత్యనారాయణ గారు, మా రావు అమరేందర్ రెడ్డి గారు, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ
దానిలోంచి వచ్చినాం. సిపిఐలో మా జన్ను జకారియా గారు, వినోద్ గారు, మా శోభన్ బాబు వీళ్ళందరూ వరంగల్ వాళ్ళే. వాళ్ళు సిపిఐలు ఉండ్రి. గాదేనయ్య గారు విప్లవ పార్టీలో పనిచేసాం. అందరం ఆ నుంచే ఎక్కువ ప్రాధాన్యత వహించినాం. ఫుల్ టైం పనిచేసినాం కూడా. అసలు అప్పటికి కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. ఆర్థికంగా ఆయనకు ఎన్నడూ ఏం ఉన్నదో లేదో తెలియదు మాకు, కానీ ఆనాడు లేదు. కానీ ఉద్యమ పటిష్టత కోసం మాత్రం ఆయన ఎదురైన మూటలు ఇడిపించేది, ఎవరి జేబులైనా చేయబెట్టి నడిపించేది. కానీ పని ఆగకపోయేది. మిమ్మల్ని అందరినీ పంపిస్తుండే, పని ఆగకపోయేది. పైసలకు పంపిస్తుండ మిమ్మల్ని అందరినీ. పైసల కంటే ఇప్పుడు వినోద్ గారు ఉంటుంది, ఇప్పుడు ఎంపీ, మాజీ ఎంపీ వినోద్ గారు. వాళ్ళ కుటుంబం కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న కుటుంబం. వాళ్ళు ఏం చేసేది తెలియదు. కానీ మా దగ్గర కూడా ఏం డబ్బులు లేకుండా, కానీ మేము డబ్బులు ఆయన అయితే అడగలేదు. డబ్బులు మేము ఎన్నడూ అడగలేదు ఆయన. సో రొటేషన్ చేస్తుండే, డబ్బులు లేకపోయినా కూడా ఎవరి దగ్గర పని అయితే పని నడుస్తుండే. చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిండా, ఈయన ఇప్పించిండా గిఫ్ట్ గా, ఆ కేసీఆర్ అడిగిండా? అంటే ఆనాడు ప్రచారరథం కావాలనేది, ఆ గులాబీ కలర్ ప్రచారరథం కావాలనేది ఆయన ఒక ఆలోచన. అదే ఫస్ట్ ప్రచారరథం అదే. అప్పటి వరకు లేదు. అప్పటి వరకు ప్రచారరథం లేదు. శ్రీశైలం ఆఫీసులు కూడా లేదు కదా, ఆఫీస్ ఊర్లు కూడా లేదు అప్పటి వరకు. ఏడో సికింద్రాబాద్ దగ్గర ఒక ఆఫీస్ ఉండే ఆఫీస్ మొట్టమొదలమో ఆయనది మారడుపల్లె కాదు, ఇక్కడ మన దాంట్లో ఉండేది ఇది జలదృశ్యం అంటారు. జలదృశ్యం, దాన్ని వాడుకున్నాం. అది కొండ లక్ష్మణ్ బాబుజీ ఆయన ఇల్లు అంట కదా. ఆయన ఇల్లు, సొంత ఇల్లు. ఆయన కూడా ఆయన FTL లో కట్టుకున్నాడు. అవును, ఆయన కూడా FTL లో కట్టుకున్నాడు. ఆ జలదృశ్యంలో ఇది దీని యొక్క జననం జరిగింది. అంతే, అన్నే జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒకటి తీసుకున్నాడు, బంజారా హిల్స్ ఒక ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇంట్లో నడిపేది వినోద్ గారి ఆఫీసు. వినోద్ గారి ఆఫీసును కూడా బాగా వాడుకునేది తప్ప ఈయనకు సొంత వాహనం అన్నాడు లేదు. సో కేసీఆర్ కి, టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి ప్రచారరథం చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పించిన ప్రచారరథం. ఆయన కార్పొరేషన్ లో ఇద్దరు భార్యాభర్తలు టికెట్ ఇచ్చారు. కానీ వాళ్ళ కొడుకునే రౌడీ షీటర్ అని, చిన్న శ్రీశైలం యాదవ్ ని రౌడీ షీటర్ అని బాగా టిఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. ఏమో అంటలేడు, బంద్ అయింది. మొన్న నేను అన్ని ప్రూఫ్లు చూపెట్టిన. కేటీఆర్ బంద్ చేసినట్రా? బంద్ చేసాడు. నేను అన్ని ప్రూఫ్స్ చూపెట్టిన. ఇప్పించింది ప్రచారరథం అని అంటేనో మేమే సాక్ష్యం. దాని తర్వాత అందరికి ఈ ఒడిబియ్యం, ఏది బేలంతలకు శ్రీమంతం చేసినది వాళ్ళకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఇచ్చాను. అనేక ఎప్పుడు చేసింది? మొన్న చేసిందా? అంతకన్నా ముందటి నుంచి చేస్తాను వాళ్ళు, గతంలో కూడా ఎన్నటి నుంచో చేస్తాను వాళ్ళు. ఒక మంచి కార్యక్రమం వికలాంగులకు చేసింది. అనేక కార్యక్రమాలు 4-5 నా దగ్గరికి. శ్రీశైలం యాదవ్ గారు మాకు బంధువు. ఏదన్నా మిమ్మల్ని నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అన్నా అని నాకు అవన్నీ పంపిండు. పంపితే నేను PMR టీవీ ముందట చూపెట్టిన అవన్నీ. నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి బజార్ రౌడీలను ఎందుకు మాట్లాడతావు? వాళ్ళకి ఇదంతా చేసిండ్రు కదా, నువ్వు కనుక్కొని మాట్లాడు. ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నోడు ఇంట్లోనే తింటాడు కదా. అంతే, బాజారు పోయి తింటోడు పేదోడే కదా. మీకు రేపటి నుంచి ఇడ్లీ బండ్లు నడవయి, ఆయన గెలిస్తే ఇడ్లీ బండ్లు నడవయి, చాయ్ బండ్లు. పేదోడిని ఇదంతా హీనాతీనంగా మాట్లాడచ్చునా? పేదోడే కదా బయటికి పోయి చాయ్ తాగేది, గరీబ్ వాడు కదా బయటికి పోయి ఇస్త్రీ చేయించుకునేది. వాడు తువ్వాల కట్టుకుంటాడు, ఓ లుంగి కట్టుకుంటాడు, ఒక్క అంగి ఒక్క దోతి ఉంటుంది, ఒక్క అంగి ఒక లాగుంటది, దాన్ని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు. రేపటి నుంచి మీకు ఇస్త్రీ పైసలకు ఇయ్యడు, వాళ్ళందరూ బజార్ రౌడీలు అని మాట్లాడేది ఈనాదీనం కదా. నేను అవన్నీ చూపెట్టినా. నేను బీజేపీ పార్టీ, నేను ఆయనకేం సిలిండర్ కాదు. కానీ మా కులపోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే నాకు కొంచెం బాధ ఉంటుందా? ఉండదా? కులపోడా సుట్టపోడా? ఇక అప్పటి నుంచి దగ్గరగా చూసిరు మీరు కేసీఆర్. అదే ఎన్నటి నుంచో చూస్తే ఇయ్యాలని నిన్న నమ్మే పైసలు లేకపోతే అరే శ్రీశైలం అన్న దగ్గర పోయి అడకరా పోవే, నేను చెప్పినట్టు అడకరా పోవే అంటే ఎన్నిసార్లు అడకపోతుంది. ఓ కేసీఆర్ చెప్తేనా? కేసీఆర్ చెప్తే ఫోన్ చేసి చెప్పేది ఇదే. చిన్న శ్రీశైలం ఫోన్ చేసి చెప్పేది, ఎవరన్నా పంపిస్తా అని చెప్పేది. రాజన అంటే ఇక రాజన నేను రాజనత్తా అంటే నేనేం చెప్పాలి, రాజన మీరు దగ్గర బంధువులేనని పంపేది. అనేక సార్లు. ఎన్నిసార్లు తీసుకోరు డబ్బులు? అట్లా ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే. ఇంకా కేకే మహేందర్ రెడ్డి ఉండే, అవును, ఆయన ఇల్లు జలగడికి పెట్టిండు. ఆయన ఇల్లు జలగడికి అంటే మా తెలంగాణలో అంటారు
మొత్తము తుడిచిపెట్టేసి డబ్బులు విడిచిపెట్టేసి ఆయన టికెట్ ఇవ్వకపోతే నీ కొడుకు కొడుకు సిరిసిల్ల కొడుకు వల్లనేనా కొడుకు కోసమే కొడుకు కోసం ఎవరు ఈటల రాజేందర్ తర్వాత పార్టీలోకి వచ్చాడు. అవును. కొద్ది రోజుల తర్వాత ఈటల రాజేందర్ గారు 100 ఎకరాలు అమ్మిండు. ఇదే 100 ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం, టిఆర్ఎస్ కోసం, టిఆర్ఎస్ బలోపేతానికి ఒక 100 ఎకరాలు అమ్మి పెట్టిండు. ఈటల రాజేందర్ రాత్రిలు మీటింగ్ అయ్యేది, రాత్రిలు మీటింగ్ అయ్యేది. తెల్లార వరకు కారు వేసుకున్నవాడు, లారీ వేసుకున్నవాడు, 10 మందిని పట్టుకున్నవాడు, ఆటోలు పట్టుకున్నవాడు వచ్చేది పైసల కోసం. పైనుంచి కింది కూడా దిగపోయేది కేసీఆర్, పైనుంచి మెట్లు దిగపోయేది. నేనే ఆ సంతోషితోటరే రాజేంద్ర నాకు ఫోన్ కొట్టవా అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర నచ్చి కింద ఇవ్వని వానికి ఏమి ఇవ్వాలో ఇచ్చాయన మీది కూడా రాకపోయేది. ఏ రాజేంద్ర అన్న? ఈటల రాజేందర్. ఓకే, ఈటల రాజేందర్ అందరికి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్లు దిగేది. అప్పుడు పోయిండన్న ఎవరు లేరయ్యి అందరూ పైసలు ఇచ్చేసిండు అన్న గప్పుడు మెట్లు దిగి తినేది. అట్లుండే పరిస్థితులల్లా కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండా కేసీఆర్. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మీలాంటి వాళ్ళని ఈటెల రాజేందర్ లాంటి అందరినీ పెట్టుకుని అందరినీ పురికొల్పి అందరినీ కార్యోన్ముఖులను చేసేది. అందరు నిష్ఠాతులే, పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఆనాడు వామపక్ష భావజాలం ఉన్నోడు, ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేసినోడు. అవును. ఇప్పుడు మా మొత్తం అపోజిట్ భావజాలం ఉన్న పార్టీలో చేరింది వినోద్ గారు, వీళ్ళందరూ మా జను జకారియా వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ నుంచి వచ్చిండ్రు. మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు. మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారెడ్డి, నేను, రావు అమరేందర్ రెడ్డి, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా? మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు ఇదంతా మంత్రి అయిపోయిండొచ్చు అప్పటికి, టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక కదా ఇదంతా. టీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే ఇదంతా. కానీ ఆర్థిక పరిస్థితి అట్లుండి నాయకత్వం ఉన్నా కూడా మళ్ళీ అందరు ఎట్లా నమ్మిరు? ఆయన డబ్బులు లేవు, పెట్టడానికి డబ్బులు లేనప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎట్లా కోరుకున్నారు? ఆత్మవిశ్వాసాన్ని మీద మాత్రం నమ్మకం ఉండేది. అప్పటికే ఒక మంత్రిగా చేసిండు. పోతే ఆయన ఎవరినైనా పరిశీలించేది, ఎవరి మాట అయినా వినేది, లేకపోతే ఆయన చెప్తాడు, వింటాడు. అంటే ఉద్యమాన్ని ఎట్లా నడుపుకోపోవాలి, ఉద్యమాన్ని ఎట్లా నడపాలి. అవును. ఇప్పుడు నేను చేరిన నాడు నన్ను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ చేసిండ్రు. దాని తర్వాత ఏమన్నాడు, రాయనా నువ్వు, నేను ఒకసారి కలవటానికి వచ్చిన, మా వినోద్ గారే తీసుకొచ్చారు. వినోద్ గారు ఎట్లా తీసుకొచ్చిండంటే, రాజయ్య గారు మీరు బీజేపీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. బీజేపీలో నాకు స్టేట్ లెవెల్ పోస్టులు కూడా నేను చేసినోడిని. రాజయ్య గారు మిమ్మల్ని ఇవాళ చిన్న సూపులుగా అయింది వీళ్ళకు ఈ ఉద్యమంలో, మీకు తగిన ప్రాధాన్యత రాలేదు, కేసీఆర్ను ఒకసారి పరిచయం చేస్తా అంటే నాతో 3.5 గంటలు మాట్లాడి కేసీఆర్ మాట్లాడి, నువ్వు బీసీసీఎల్ ప్రెసిడెంట్ కావాలన్నా, ఎందుకంటే నీలాంటి వాళ్ళు టైం ఇవ్వాలి, కెపాసిటీ ఉన్న పర్సనాలిటీస్ అని. సరే నన్ను అట్లా చేసిండు. చేసిన తర్వాత నేను టైం ఇచ్చి పని చేసినాం. ఓకే. నేను బీసీ కుల వృత్తులేంటిది, వాటికి కునారిల్లిపోయిన కుల వృత్తులేంది, రేపు దాన్ని పునరుద్ధరిస్తే బీసీ ఓట్లు మనకి ఎట్లా రావాలి, బీసీ జనాలు మన దిక్కు ఎట్లా మరలాలి, ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉండాలి కదా, లేకపోతే కాదు కదా. ఇప్పుడు అనేక మంది కలిసి వచ్చిందండి. కోదండరామ్ గారు ఉద్యమం పీక్ దేశానికి వచ్చినప్పుడు కోదండరామ్ గారు జేఏసీ అధ్యక్షులుగా పనిచేశారు. అనేక మంది పనిచేస్తేనే కదా ఉద్యమం అయింది. పాటలు పాడినోడు, రాసినోడు, గొంతెత్తి గలమెత్తి పాడినోడు, దెబ్బలు పడ్డోడు, పోలీస్ స్టేషన్కి ఎదురుగా ధర్నా చేసినోడు, బస్సు ఎక్కినోడు, బస్ అద్దాలు బలుగొట్టినోడు, అనేక మంది కదా, అనేక మంది సమూహం. ఆనాడు ఓట్లను నమ్మని పార్టీ మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు బీజేపీ పార్టీ తీర్మానం చేసింది. దాని తర్వాత మనకు అక్కడ పార్టీ ఆనాడు బిల్లు పెట్టిన టైంలో మనకు సుష్మా స్వరాజ్ గారు బిల్లు నువ్వు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందర కూర్చోనా అని ఆమె గద్దించింది. గద్దిస్తే సోనియా గాంధీ అప్పుడు భయపడ్డది. ఓకే, ఏ సొంత పార్టీ వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తలేరు, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానంటే నేను బిల్లు పెడతా అన్నది ఆమె, సోనియా గాంధీ. ఆనాడు మా కేసీఆర్ నేను ఒకటే రూమ్లో ఉంటుంది ఢిల్లీలో అన్న, మనం పోదాం పావే, అక్కడ పోదాం పావే అంటే మనం పోతే ఒక్కటి అవుతుందా అన్న, నేను ఒక్క పీరి గారిని ఒక్క పోసి గారిని నేను పోతే ఒక ఊదు కాలది పీరి లేవది అన్నాడా, ఊదు కాలది పీరి లేవది అన్నాడు. ఇదే వాడు మళ్ళీ ఇదే ఉద్యమం బాగా ఊపులుంది కదా, ఊపులో ఉండే అవుతున్నప్పుడు ఉడుకుతుంది, ఊపులో ఉండే ఇంటింటికి ప్రోగ్రాం జరిగింది. వంట వార్పులో ప్రతి ఒక్క కులం పాల్గొన్నది. మిలియన్ మార్చిలో మేము లేవు. నేను కేసీఆర్ తో అన్నా మిలియన్ మార్చిలో మనం ఉండలేము,
మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏమని పెడితే వాడిని పోతాం అనే మిలియన్ మార్చ్ ఆయన కోదండరాం పెట్టిండు నల్లికుట్లోడు ఏం చెప్తలేడు మనకు అంటే ఒక్క హరీషణ పోయి ఆడ పడ మీద అటు తిరిగి హల్చల్ ఇజ్జత్ కాపాడిండు ఇజ్జత్ కాపాడిండు ఒకరు పోయి అంటే అనేక ఉద్యమాలలో 1200 మంది చచ్చిపోయారు మా వాళ్ళు చచ్చిపోయారు ఎవరు టీఆర్ఎస్ చచ్చిపోయాడా టీఆర్ఎస్ పార్టీ వాడు చచ్చిపోలే ఒక్కడు కార్యకర్త కూడా ఎవరు సామాన్య జన పోలీస్కి ఇస్తే ఎవరు పిస్తోల్ కాల్చుకున్నది ఎవరు ఇప్పుడు అక్కడికి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు శ్రీకాంత్ చారి మేము అప్పుడు జైలు ఉంటేవి మేము జైలు ఉంటేవి ఓకే ఖమ్మం జైలు ఉంటేవి 5 మేము ఖమ్మం జైలు ఉన్నాం అన్నాడు శ్రీకాంత్ చారి చచ్చిపోయాడు అంటే శ్రీకాంత్ చారి చనిపోక ముందు పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అదే రోజు కేసీఆర్ నన్ను మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తే కేసీఆర్ నేను ఇద్దరం కలిసి ములాఖాతు పెడితే వచ్చినాం ఇద్దరం ఒక ఆయన అడ్వకేట్ ములాఖాతు పెట్టిండు పెడితే బయట ఏం జరుగుతుందని చెప్తే శ్రీకాంత్ చారి విషయం చెప్పిండు ఆయన బోర్వని ఏడ్చిండు కేసీఆర్ నేనే పొదుపు పట్టుకున్నా ఆయనను ఏడ్చిండు గండరే నువ్వు ఏడతావు అన్న అంటే మనం లోపల ఉన్నాము వాళ్ళు చచ్చిపోతారు పిల్లలు ఆ భయాందోళన వాతావరణం ఉండేనా అప్పుడు ఉండే ఆనాడు భయంకరమైన వాతావరణం ఉండే ఆ వాతావరణంలో కూడా ఆయన వ్రతం చెల్లలేదండి నేను ప్రయత్నం చేసిన నేను పోలీసు వాళ్ళని పట్టుకొని నేను జైలర్స్ పట్టుకొని జైల్లో పోలీసు వాళ్ళని పట్టుకొని నేను నిమ్మకాయలు గ్లూకోజ్ తెప్పించిన కానీ ఆయన తాగలే అన్నా ఆ ఉద్యమం టైంలో ఫస్ట్ ఆయన దీక్ష ప్రారంభించిండు దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే ఆ నిమ్మరసం తాగిండు ఓయూ విద్యార్థులు కేసీఆర్ నిమ్మరసం కాదు మా రక్తం తాగని చెప్పి వాళ్ళు నిరసన చేస్తే మళ్ళా దీక్షలుండు దీక్షలో కంటిన్యూ అయ్యండి ఎందుకు నిమ్మరసం ఎంత ఊరదామన్నారు నిమ్మరసం తాగలే నిమ్మరసం ఇచ్చినట్టు చేసిన ఫోటో బయటకు పెట్టిండు పోలీసులు పెట్టిండ్రు తప్ప ఆయన ఏమీ ముట్టుకోలే ఏ మాట కామాట చెప్పాలి కేసీఆర్ గారి మీద నాకు కోపం ఉన్నది రైట్ కానీ నిజం కూడా చెప్పాలి ఆయన కేసీఆర్ తాగలే నిమ్మరసం ఏది ఆనాడు నేను నిమ్మరసం కోసం నేను గ్లూకోజ్ కోసం ప్రయత్నం చేసిన అన్న ఇది తాగండి మీది బక్కపానం మీరే ఊపిరి మా ఉద్యమానికి అంటే అన్న కేసీఆర్ అని తోడు చస్తాడు తప్ప కేసీఆర్ అని తోడు చచ్చిపోతాడు తెలంగాణ అచ్చుడో కేసీఆర్ చచ్చుడో అవును తప్ప నేనేం ముట్టుకోను అన్నాడు ఆయన ఇది ఎక్కిచ్చారు ఆయనకేది సెలైన్ ఎక్కిచ్చారు తప్ప ఆయన నోటి ద్వారా ఏమీ ముట్టుకోలేదు కాక ముట్టుకోలే అట్లా నిష్టగానే క్రిటికల్ పొజిషన్ పోయింది కదా క్రిటికల్ పొజిషన్ పోయింది ఆయన అరెస్ట్ చేసి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి తీసుకుపోయి మమ్మల్ని కూడా హాస్పిటల్లో పెట్టారు ఆయన ఒక్కడు ఉండనని లొల్లి పెట్టాడు లొల్లి పెడితే మమ్మల్ని తప్పనిసరి తీసుకుపోతే నేను జయశంకర్ సాబు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఒకటే రూమ్లో ఉంటుంది ఓకే దాని తర్వాత విజయరామరావు సాబు వాళ్ళు వేరే వేరే రూమ్లలో ఉండరు నాయనర్స్ అన్న వేరే వేరే రూమ్లలో ఉండరు అప్పుడు హరీషును కేటీఆర్ కూడా వచ్చిండ్రు ఓకే హాస్పిటల్కు హరీషుకు ఇక్కడ దెబ్బ కూడా తాకింది హరీషును కొడితే ఆయనకు అది కిటికీని బల కొడితే అద్దం కానీ హరీష్ రావు దూకుడు స్వభావం ఎక్కువ అంటే కేసీఆర్ ఇంత సక్సెస్ గానీ కారణం హరీష్ రావు కూడా మాకంటే ఎక్కువ పావులెత్తు ఎక్కువ పనిచేసిండండి మాకంటే దూకుడు కదా అప్పటి నుంచి దూకుడు ఇవన్నీ సమయస్ఫూర్తి పనిచేసే విధానంలో ఆయన అందవేసిన ఏ మాట కానీ ఈ 1200 మంది చనిపోయినారు అంటే దానికి అసలైన కారణం హరీష్ రావే అట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవడానికి హరీష్ రావు ప్రేరేపించిండు అనేది కూడా అంటారు నిజమేనా అగ్గిపేట దొరకలేదా హరీష్ రావుకి ఆ రోజు లేదండి అట్లాంటిది ఏం జరగలేదు నిజంగా పోసుకుందాం అనుకుంటా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు హరీష్ రావు సరే హరీష్ రావు ఏం చేసిండా అనేది నేను లోపల ఉన్నా నాకు బయటనైతే విషయాలు తెలియదు తర్వాత తెలుస్తుంది కదా మీకు తెలుస్తాయి కానీ హరీష్ అలాంటి పనులు తప్పుడు పనులు చేసేటోడైతే కాదు ఉద్యమాన్ని నడపాలనే తోడు కానీ ఆయన చూసే చాలా మంది ఇన్స్పైర్ అయినారు చనిపోవాలనే విధంగా అంటే ఒక్కటేనండి శ్రీకాంత్ చారి మొదటి కారణం అదే శ్రీకాంత్ చారే హరీష్ రావు ఆ విధంగా చేసుకోండి కాబట్టి లేదు శ్రీకాంత్ చారి ఆయన సొంత నిర్ణయం శ్రీకాంత్ సార్ సొంత నిర్ణయం మనస్తాపానికి పోయిండు అంటే శ్రీకాంత్ చారి జీవన విధానం ఎట్లా నడిచిందో మాకు తెలియదండి కానీ శ్రీకాంత్ చారి మొట్టమొదటి బలిదానం దాని తర్వాతనే ఉద్యమానికి ఊపిరి వచ్చింది 1200 మంది విద్యార్థులు చనిపోయిన మన మిగతా లోకం ఇవ్వలేవు చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ పార్టీ మనుషులు కానీ కేసీఆర్ ఇంటి మనిషి కానీ కేసీఆర్ పాలోడు కానీ ఎవరు తావలేదండి మా పిల్లల
భవిష్యత్ బాగుపడాలనేటువంటి ఉద్యమ కోణంలో వంట వార్పు ప్రోగ్రాం జరిగింది. ఆనాడు అది బగ్గు అన్నది. మిలియన్ మార్చ్ ప్రోగ్రాం కూడా బగ్గు అన్నది. కోదండరామ్ సేవ కూడా మరువలేనిది. అనేక మంది పాట పాడినోడు, డప్పు కొట్టినోడు, దెబ్బలు తిన్నోడు, పోలీస్ తూటాలకు ఎదురు పోయినోళ్ళు, మా మానుకోటలో జరిగినటువంటి మామూలు ఘటన. కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన. ఎవరు? కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులను మమ్మల్ని మెదకులా తరిమి కొట్టిండండి శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని ఆయన తీసుకొని మంత్రి తెచ్చి మెదక్లో కొట్టిండా? మెదకులో మమ్మల్ని తరిమిండండి. ఎందుకు? ఆయన మెదక్ జిల్లా ఇన్ఛార్జో మన్నో మశానో ఆయన సమైక్యవాది కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, శ్రీహరి గారు గాని, దయాకర్ రావు వీళ్ళందరూ ఉద్యమ ద్రోహులే కదండి. తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోళ్లే కదా. పార్టీ సమైక్యవాదం పార్టీ సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో మెదక్లో ఏమైంది అసలుకి? మెదకుల పార్టీ విస్తరణ కోసం పనిచేస్తే మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు గారు హరీష్ రావుని దెబ్బలు కొట్టిండు. హరీష్ రావుని కొట్టిండు. నాకే చెప్పుకున్నాడు, అన్న నన్ను దెబ్బలు కొట్టిండు మన పార్టీలో తీసుకొచ్చుకున్నాడు. ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ కొట్టిండా హరీష్ రావు? డైరెక్ట్ మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుని కొట్టిండు దెబ్బలు కొట్టిండు. నాతోనే చెప్పిండు. అంటే అప్పుడు ఇంత బలంగా లేడు హరీష్ రావు? మైనంపల్లి హనుమంతరావుతో ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావా? మైనంపల్లి హనుమంతరావు పర్సనాలిటీకును హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు. కానీ ఆయన ఫైల్వాన్ మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫైల్వాన్. అనేక సాధక బాధకాలలో అనేక మంది హరీష్ కూడా చాలా కష్టపడ్డాడు అందులో. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఎఫెక్ట్ అయిందంటారు మైనంపల్లి హనుమంతరావు వల్ల. అలా పార్టీ విషయాల్లో వీళ్ళు కూడా జై తెలంగాణ ఆంధ్ర పార్టీ అని టీడీపీని అంటుండే. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒకటేనండి. కలిసి వచ్చిన టైంలో అందరు కలిసి వచ్చారు. ఆనాడు పార్లమెంట్ మెంబర్ ఉండే మన ఇప్పుడు ఎవరు పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో తెలంగాణ కోసం బాగా వీరోచితమైన కొట్లాడారు. బీజేపీ కొట్లాడింది. మీరు వంట వార్పు ప్రోగ్రామ్ లో బండారు దత్తాత్రేయ గారు కానీ చాలా మంది పనిచేసినారు. ఆల్ పార్టీస్ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాయి. కానీ తెలంగాణ వచ్చినాక సరే టీడీపీని లేకుండా చేస్తున్నాడు. ఆ విధంగానే అందులో సక్సెస్ అయ్యిండు. కాంగ్రెస్ ని తిట్టడము, బీజేపీని తిట్టడం కేసీఆర్. బీజేపీతో అంటే ఏమంటారు రాజకీయంగా? ఒక్కటేనండి, రాజకీయ ఎత్తుగడలో ఆయన దిట్ట. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసిండు. ఆయన తెలుగుదేశంతో కూడా పొత్తు కలిసిండు. అవును, రెండు పార్టీలతో పొత్తు కలిసి ఎప్పటికీ రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ తెలంగాణ నినాదాన్ని నానేటట్టు చేసిండు. ఆనాడు టీడీపీ కూడా తీర్మానం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో సక్సెస్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది. టీడీపీ కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయించింది. అంటే అనేక పార్టీలతోనూ కూడా తీర్మానం ఆల్ ఇండియాలో చేయించగలిగింది పొత్తు కోసం. ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా అనేక పార్టీలు తీర్మానం చేసినాయి. మెజారిటీ పార్టీలు కూడా తీర్మానం చేసినాయి తెలంగాణకు అనుకూలంగా. అందులో ఆయన సక్సెస్ రేట్. ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు, ఆ ఢిల్లీలో ఏం భవన్ అది, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం లేదు, అది ఆయనకు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు శాఖ లేని మంత్రిగా ఉండే చాలా రోజులు. ఓకే, మంత్రిగా ఆయనకు ఒక పెద్ద భవనమే కేటాయించిండ్రు. మంత్రి హోదాకు ఎంతైతే భవనం ఉండాలో ఆ భవనం ఉండే మొన్నటిది అనుకుంటే ఆయనకు. మొన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చేదానికి ఆయనకే ఉండే ఆ భవనం. అయితే 2009కి ముందు ఉద్యమం ఉధృతమయ్యే ముందు చాలా వరకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా. బై ఎలక్షన్స్ లో ఒకసారి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోయాడు. వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో రాజీనామా చేసి పోటీకి వెళ్ళడం, ఓడిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు రాజేందర్ ఎన్నడూ ఓడిపోలే, మొన్న ఒక్కసారి తప్ప. బై ఎలక్షన్స్ లో మనస్తాపం బాగా చెందింది కదా కేసీఆర్. అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా. ఒక్కటేనండి, 25 సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచినాం. లే కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి కదా. నేను చెప్పేది 25 సీట్లు కాంగ్రెస్ తో పొత్తులో గెలిచినాం. కాంగ్రెస్ పొత్తులో 2004లో గెలిచిన తర్వాత 10 మంది రాజశేఖర రెడ్డి దిక్కు పోయిండ్లు. అప్పుడు ఇవాళ మన పార్టీ, ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లయితే పోయిందో అప్పుడు ఆనాడే పోయిండ్లు. ఆనాడు కూడా పోయిండ్లు. పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసింది. 9లో పోటీ చేసినప్పుడు 10 సీట్లు మాత్రమే గెలిచి, 50 పోటీ చేసిరు. అప్పుడు 10 సీట్లు మాత్రమే గెలిచి. 10 సీట్లు గెలిచినప్పుడు రాజేందర్ గారు నాయకుడు, సభానాయకుడు.
ఏది టిఆర్ఎస్ ఎల్పీ నాయకుడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర, నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు. ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు, ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్ప హుజురాబాద్ లో అప్రహాతికంగా అనేక సార్లు ఈటల రాజేంద్ర గెలవడం. అయితే పార్టీ మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా, మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా. పోయినప్పుడు ఒకసారి 20-25 పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే. ఇదే తెలంగాణ భవన్ లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్, ఈటెల వీళ్ళందరూ మనస్పర్ధ అయింది, సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది. కానీ అట్లాంటి పని బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్, బాగా బాధపడేది, ప్రతి విషయంలో బాధపడేది. కానీ మళ్ళా దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితో సంప్రదించేది. 2009కి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో అక్కడ ఢిల్లీలో ఈయనకున్నటువంటి భవన్ లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే, బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే, పెట్టెలు సిగరెట్లు తాగుతుండే. ఒకటేనండి, ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు, మందు తాగే అలవాటు ఉన్నది కేసీఆర్. కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి. పొద్దున్న సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి. తాగుతాడు కానీ తాగుబోతు కాదు. ఓకే, తాగుడు వేరు, తాగుబోతు వేరు. అదే కాదు, తాగుబోతు అని తోడు అంటేనో 24 గంటలు ఎప్పటికీ సుక్కేసుకోవాలి. ఆయన మీద ఓర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నిజం చెప్తాను. ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలిలోని 20 ఏళ్ళ ప్రయాణం చేసినోడిని నేను. నైట్ 12-1 గంట దాకా ఆయనతో కలిసి ఉన్నోడిని, ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని. కాబట్టి ఆయన మీద పేరుబదనా ఉన్నాయి తప్ప అపోహలు ఉన్నాయి. ఆయన బుక్కడు తింటాడు, ఒక పూటే తింటాడు, ఒక పూట తింటాడు అంతే. పొద్దునేం తినడా? పొద్దునే తినడు. ఆయన డైరెక్ట్ చాయ్ తాగుతాడు, పేపర్లు అన్ని చదువుతాడు. అవును, పేపర్లు అన్ని చదువుతాడు, ఉత్తరం కూడా చదువుతాడు. మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు. ఇప్పుడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాను, అది కూడా వింటాడు ఆయన. మొత్తం చూస్తాడు, ఇంకా మొత్తం వింటాడు ఆయన. ఏం చెప్తాడు రాజయ్య? వింటాడు ఆయన. అంటే ఎవరి లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదానిలో వాస్తవం ఏమున్నది ఇది కూడా వింటాడు. ఇంటర్వ్యూలు అని చూస్తున్నాడు, ఇంటర్వ్యూస్ చూస్తాడు ఆయన. అంటే ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి. పోతే ఆయనే ఇప్పుడు బాగా డల్ అయిండు. మొన్న హరీష్ వాళ్ళ తల్లి చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను. అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా, కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది, ఆరోగ్యం బాగాలేదు. డయాలిసిస్ దనక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు. కేసీఆర్ గారికి షుగర్ కంట్రోల్ అయితే లేదు. పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని, అదే అందుకే డయాలిసిస్ అవుతుంది. డయాలిసిస్ కాడికి అయితే పోలే ఇంకా. కానీ యూరినల్స్ ల మూత్రంలో ఆయనకు ఈ మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే అని వింటాను. అది ఎంత మాట, కిడ్నీ సమస్య ఉంటే ఆ విధంగా ప్లేట్లెట్స్ అన్ని వెళ్ళిపోతాంటాయి. కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి మొన్న. ఎందుకని ఆయన చూస్తే దిగ్భ్రాంతి చెందిన అందరూ ఉండే జరిగిపోయారు. సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము, ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి చేస్తుందంట, నన్ను అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేసినట్ట మొన్న. ఏమో ఇప్పుడు ఒకటే, ఆయనే ఎన్నడూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అనలే. కేటీఆర్ చెప్పుకుండు అని చెప్పి కేటీఆర్ ముఖ్యమంత్రి కూడా అంటుండు. ఒకసారి ఏం జరిగిందంటే, అవునా నాకేం చాదన అయితే లేదా, నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు, మీరు నాతో ఎవరు సవాల్ విసురుతారో విసిరండి, ఎవరు మాట్లాడతారో మాట్లాడండి, మీకేమేం కావాలో నేను చెప్తా అని చెప్పిండు. ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడు దగ్గర వాళ్ళు ఇంటర్నల్ గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరిండు అందరికి. ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ వచ్చినాయి. అవునవును. అప్పుడు నేను పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు, నాకేం చేతనైతే లేదు అన్న, నేనేం అశక్తి ఉన్నా, మీరు ఎవరైనా సవాల్ విసిరండి అని ఆయన ఛాలెంజ్ చేసిండు. ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు. కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది. కేటీఆర్ ఒత్తిడి ఉన్నది, రెండోసారి ఉండే ఒత్తిడి. నేను కావాలి, నేను ఎప్పుడైతే అని ఉన్నది. కానీ ఆయనది కూడా పొరపాటే కదండి. ఆయన కుటుంబం రాదన్నాడు,
బాల్ ఠాకరే ఉంటాను అన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన చేసిన పొరపాట్లు ఆయన చుట్టుకుంటాయి, ఎవరు చేయలేదు. దళితుడు ఎందుకంటాను అన్నా, నువ్వు అనవసరంగా ఏ టైం ఎట్లొస్తుందో అని నేను అన్నా. మీరు అన్నారు, నేను అన్నా అవసరమా, ఎందుకు అంత అవసరం అన్న, పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా? మీరు బాల్ ఠాకరే వతకనే ఉండకుండా ఉండరా తర్వాత లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలదే ఎక్కువ ప్రథమ సంఖ్య, మాది ఎంత గింతంత కులం తీనిపై చెప్పాయి మా కులం అన్నాడా? నేను కాపలా కుక్క లెక్కుంటా. నేను ఇంటర్నల్ కూడా ఈ మాట ఇంటర్నల్ గా అన్నాడు, బహిరంగంగా అన్నాడు, నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు. ఆయన అట్లా ఉన్నా కూడా ఏం కాకపోవు, లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు. ఈ రెండిట్లో ఏదైనా మంచిగానే ఉండు. ఈ కొడుకు కూతుర్ని తీసుకురా వాళ్ళని తీసుకొచ్చుడే నాశనం, పంచాయతీ ఉండకపోతుండే నాశనమే కాలమే వాళ్ళతోటి. లేకపోతే జ్యోతి బస్సు ఎన్ని రోజులైతే నేను అలసిపోతానని నాకు చేతన అయితే లేదు, నాకు నడుము నొప్పి వచ్చిందని ఊరుకున్నాడు జ్యోతి బస్సు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాకు నడుము నొప్పి వచ్చింది, నేను కుర్చీలో కూర్చోలేకపోతానా, నాతోని కాదు అనే రోజు వచ్చేదానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన కూడా గట్టినే ఉండు. అరే ఆల్ ఇండియాలో తెలియకలోడు అండి, ఆల్ ఇండియాలో తెలియకలలో ఆయన ఒకటి తెలియదు కేసీఆర్. అటువంటి కెపాసిటీ సంతానం మీద ఉన్న ధృతరాష్ట్రుడికి ఉన్నంత ప్రేమ, గుడ్డి ప్రేమ ఉండు, ఆ ప్రేమ జడగొట్టింది. ఇవాళ కుక్కలు చెప్పినిస్తారా, కొంగలు దొరికినా మడగా, ఇవాళ బిడ్డో దిక్కు, ఆయనకి చేత కాకుండా ఫామ్ హౌజులు ఉండు. అవును, ఇవాళ కేసీఆర్ ఇష్టపూర్వకంగానే సస్పెండ్ చేసిండా? ఇష్టపూర్వకంగా చేసినట్టు అంతేనా? ఎందుకంటే ఆయన ఏది పడితే మాట్లాడాలి. ఇప్పుడు ఆయనే హరీష్ ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా లేడు, ఇరిగేషన్ మంత్రిగా లేని టైంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ చూసేది. దా కాలంలో జరిగిందని మా బాగా పైసలు తిన్నాడని. నువ్వు చట్టబద్ధత ఎందుకు చేసినావు? ఇప్పుడు ఎదుటోడు ముందట నువ్వు బోర్ల పడేసినట్టే కదా. ఇక అప్పుడు నిన్నేం చేయాలి? ఇప్పుడు హరీష్ నువ్వు అక్కడ ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు, తిహార్ జైలు ఉన్నప్పుడు హరీష్ చాలాసార్లు వచ్చింది కదా. తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు చాలాసార్లు హరీష్ వచ్చింది కదా. నువ్వు ఎందుకు వస్తానో దొంగ నువ్వు అని అనకపోయినావు? అప్పుడే అనాలి కదా, నువ్వు దొంగ నువ్వెందుకు వస్తాను. అవును, హరీష్ రావు కూడా మొన్న 2014లో తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో, ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్, దగ్గర వచ్చిన ఓట్లు ఆయనకు కూడా. ఒక దశలో కేసీఆర్ ఓడిపోతారేమో అందరూ అనుకోరు. ఈ హరీష్ రావే ఒంటేరు ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసిండు అని చెప్పి. నేను అప్పుడు ఇన్ఛార్జ్, ఏది గజ్వెల్ ఇన్ఛార్జ్, నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ 8.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్. పోటీ చేసి మళ్ళీ వచ్చిండో ఏమో మరి, పోటీ చేసిన తర్వాత వచ్చిండు. కానీ ఫస్ట్ టైం ఒంటేరు ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన స్థితిలో ఉండే. హరీష్ అన్న నేను ఇద్దరం అనుకున్నాం, అన్న పరిస్థితి మంచిగా లేదు, నేను ఇవ్వాలని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచోడు అంటాను. ఈయన అక్కడ అప్పటి వరకే ఈ వేరే నియోజకవర్గం ఆయనే సిద్దిపేట పోటీ చేస్తాం అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు. అన్న మీరు ఎక్కడ పోటీ చేసినా గెలుతారు, కానీ మీరు సిద్దిపేట చేసుకుంటే తప్పవుతుంది, మీరు పోటీ చేస్తారు నేనే అన్న ఆయనతోటి. మాకంత చనువు ఉండే, నేను 6 గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అప్పుడు సిద్దిపేట హరీష్ రావు ఉండుగా, సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను సిద్దిపేట చేస్తా అన్నాడు. సిద్దిపేట చేస్తే కరెక్ట్ కాదు, నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు, మీరు ఏ సీటు చేసినా గెలుస్తారు, కానీ నువ్వు సిద్దిపేట చేస్తే తప్పట్టుకుంటారు లోకం, మంచిది కాదు అని నేనే చెప్పిన. గజ్వేల్ ఎందుకు వచ్చిండు మళ్ళీ గజ్వేల్ అన్నాడు. అన్న నేను గజ్వేల్లో పోటీ చేస్తాను, చెయ్యి అన్న, నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్నాడు. నేనే ఇన్ఛార్జ్ ఉంటా అని చెప్పిన. నువ్వు మెదకు చూస్తున్నా నా సొంత కాన్స్టిట్యున్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా, నువ్వు మెదకు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పిండు నాకు. చెప్పిన అట్లే చేసినాం కూడా. లాస్ట్కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్నతో నేనే చెప్పి అన్న ఒక 40,000 మందిని జమ చేయాలి మనం. సో మొత్తానికి అయితే ఇంకా అది ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే. మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్ ఉన్నది కదా, అవును అక్కడ, అవును ఆ సరస్వతి టెంపుల్ దగ్గర 40,000 మందితోని మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే ఆయన కాళ్ళు వాసినాయి అప్పటి వరకు కేసీఆర్ తిరిగి. ఎందుకయ్యా నేను ఎందుకు పిలిపించినావు రాదన్నా అని నా మీద కోపానికి వచ్చాను. పరిస్థితి మంచిగా లేదన్నా, నీ ఫామ్ హౌస్ దగ్గర కష్టోళ్ళు 5-10 ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతమయ్యి, అరే ఇప్పుడే మందిని రానిత్తలేరు అందులోకి వాళ్ళను, మన దగ్గర రానిత్తలేరు పోలీసు వాళ్ళు. అరే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కనిస్తారా, మన రానిస్తాడా లోపలికి? మన 10-15 ఊళ్ళు ఉన్నాయి, అది అంతా ఉల్టా అయ్యేటట్టున్నది అంటే నువ్వు మాట్లాడినావా మీటింగ్లో అన్నాడు. నేను మాట్లాడినా.
నేను కొన్ని మాట్లాడినా నేను కొన్ని ఇవి మాట్లాడినా ఇవి విడిచిపెట్టినా. ఆ సరస్వతి రత్నాలయం ముందు పోతే నా ఫామ్ హౌస్. నువ్వు మాట్లాడాల్సి ఉన్నదంటే నేనేం మాట్లాడాలంటే మీకు తెలుసన్నా మీ మీద అపవాదు ఉన్నదా 10 గ్రామాలకు. ఈ 10 గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది. నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్ లో తాలిస్తా అన్నాడా అని మీరు చెప్పాలని చెప్పిన నేను. మీరు అన్నారు నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే వచ్చిన ఇక్కడికి మీరు బాధపడతానులట. ఏది నా ఫామ్ హౌస్ కు లోపల రానియకుండా. మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు. గజ్వేల్ ప్రజానీకానికి ఎవరికి అనుమతి అవసరం లేదు. మీరు స్వేచ్ఛగా రావచ్చు, మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్తే సరిపోతుందని చెప్పిన. ఆనాడు మా బామ్మర్ చనిపోయిండు, నా కాళ్ళు గడిగిండు. మా బామ్మర్ చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా, మా బామ్మర్ చనిపోయిండు, నేను అన్నం కూడా తినలేదు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను. అంటే ఒంటేరు ప్రతారెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే. కానీ హరీష్ రావు ప్రమేయం ఎక్కడిది? ఆనాడు హరీష్ రావు ఆయన కాన్స్టిట్యూన్సీ చూసుకొని నా దగ్గరకు వచ్చేది. మీదకి ఎట్లున్నదని నన్ను అడిగేది. ఆయన నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మెదక్ అంత ఎట్లున్నది ఈ గజ్వేలు మేము ఇద్దరం కలిసి చూసేది. గజ్వేల్ నేను చూసినా కూడా నాకు మెదకంతా తిరిగేది కదా. నేను ఫామ్ హౌస్ ఉందనే గజ్వేల్ చూసిండా కేసీఆర్. ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోటీ చేసిండా. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే, ఫామ్ హౌస్ తర్వాత ఎంత అయింది? విస్తరించిందని అంటారు. అదే పక్కన ఊర్లన్నీ మాట్లాడేసి అగ్వసగ్వకు తీసుకున్నాడు బాగా. అంతేనా? ఏమైనా బెదిరించిండా కేసీఆర్? బెదిరించే రకమేం కాదు, కానీ ఆయన దగ్గరకు వస్తే మనిషి ఇంకా ఓడిగా బెదిరియాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పిలుతాడంటే బోన్లో పోయినట్టే కదా. సింహం బోన్లో బాగా సంపాదించుకున్నాడు, అది వరకు ఏం లేనోడు. మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది? సుఖం లేకుండా అయిందడు. పిల్లలు సంపాదించుకున్నారు. ఆనాడు వాళ్ళు బతకబోయిన వాళ్ళే, ఇప్పుడు ఆనాడు బతకబోయిన వాళ్ళు వచ్చిండ్రు, మంచిగానే సంపాదించుకున్నారు. ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందనిక అక్కడ జైలు పోవుడు, ఆ లిక్కర్ దందా అయింది. ఇవన్నీ చేస్తుంటే మళ్ళీ కేసీఆర్ ఏమల్లే మనకు అవసరం లేదు ఏమన్నాడో ఏం వేయడో. కానీ మరి అదంతా మనకు తెలియదు, దూరంగా ఉన్నాం. కానీ ఆయన ఇజ్జతదారే, ఏ మాట కామాటే. కానీ ఆయన తివారి జైలు పోయిన కాంచెల్లే ఆయన శరీరం శుష్కించుడు స్టార్ట్ అయింది. ఎఫెక్ట్ పడ్డది. టీఆర్ఎస్ పెట్టి సక్సెస్ అవుతాను ఉండే నా కేసీఆర్ కి. అంటే ఆయనకు షెటర్ ఉంటుంది అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో. ఆయనే ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయిండో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించిండు. ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీడిని ఎట్లన్నా దించాలనే అటువంటి ఆలోచన చేసిండు. సక్సెస్ అయిండు, పరిస్థితులు కలిసి వచ్చినాయి. కరెక్ట్. సో చంద్రబాబు మీద కోపం బాగుండే ఉండేది ఆయనకి. ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఒకటేనండి, ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు, కానీ ఆయన కోపం ఉంటుంది. ఎవరు? కేసీఆర్. ఇప్పుడు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శిస్తాను, అన్ని A to Z మాట్లాడతాను, కోపం ఉంటుంది. నన్ను నవిలి మింగాలని ఉంటుంది, కానీ మంచోడని నేను అంటాను. నవ్వులి మింగాలన్నా కూడా మంచోడు అంటాను నేను. అప్పుడే అన్నాడా చంద్రబాబుని? అంటే ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా, చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగా ఉండద్దని చెప్పిండు అప్పుడే. 2030 అకుంఠిత దీక్ష అండి. ఆ దీక్షలో మనం వేరే ఏలు పెట్టద్దు. బాగుండనా చంద్రబాబు మీద? చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మీద. మళ్ళీ 2009 ఎందుకు పెట్టుకుండు పొత్తు? అప్పుడు అవసరాలు, అవసరానికి మంచిగా ఉంటాడు. అవసరాలు. ఎన్టీఆర్ ని దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబుకు 7 ఉండేనట్టు ఆయన దగ్గర 70 మంది ఉన్నారని చెప్పినట్టు. ఎవరు? 7 ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు బయట. ఎవరు? కేసీఆర్ దగ్గర 7 మంది ఉన్నారు. 7 మంది లాడ్జ్లో ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చాడు. అరే 70 మంది ఉన్నాక మొత్తం ఇక మనం ఎట్లా అని అందరు పోయిన వాళ్ళు కూర్చున్నారు. ఓకే, వేరే ఎమ్మెల్యేలకు అదొక స్ట్రాటజీలో ఆయన క్లివర్ కీ రోల్ కేసీఆర్ అయితే. కానీ ఎన్టీఆర్ కూడా దగ్గరగా ఉండే కేసీఆర్ అని చెప్పి వీరాభిమానిగా ఉన్నాడు, కొడుకు కూడా పేరు పెట్టుకున్నాడు. దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్నమాట వాస్తవం. కానీ మంత్రి పదవి కోసం మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం, మాస్టర్ ప్లాన్లు, రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని మీరు మాట్లాడుతుండే కదా ఇన్నయ్య గారు మీరెందరూ, ఆయన బాగా సిగరెట్లు తాగేది, పెట్టెలు అంటే ఒక్కటేనండి తాగేదా? స్మోకరు. చైన్ స్మోకరా? చైన్స్ అని అంటే ఏం కాదు, కానీ
సిగరెట్ తాగేది ఆయన. ఇట్లా తాగి అక్కడ బారెస్టోడు, మొత్తం తాగేతోడేం కాదు, ఇట్లా బారెస్టోడు, సగం దాగి సగం బాడేస్తుండే. ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గింత సిప్ చేసాడా పెడతాడు పెట్టుకునే. ఇంకా ఫైనల్ గా కేటీఆర్ కి కూడా బాగా అంటే పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు. బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్ కి ముఖ్యమంత్రిని లెక్క చేస్తాడని. ఒక్కటేనండి, మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే. కేటీఆర్ చాలా అందగాడు. పొగరు తొణికిసలాడుతుంది. పొగరు ఉన్నదా లేదా తెలియదు. ఓకే, పైకి కనబడుతుంది గర్వం, గర్వం బయటికి అవపడుతుంది. రుబాబ్ ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్. ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది, రిక్వెస్ట్ కనిపించేది. నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించేది. ఇవాళ అధికారం పోయింది, అట్లనే ఉండు కదా, మీ అధికారం పోయింది, మీ సిస్టర్కు మీకు విభేదాలు వచ్చినాయి, సిస్టర్ని పార్టీ నుంచి తీసేసారు, అనేక కేసులు అయినాయి, మీ నాన్నకు ఆరోగ్యం మంచిగా లేదు, అవును, అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమన్నా అనిపిస్తుందా? జనం ఎట్లా దగ్గర తీస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగానే మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, అవును, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటాను కదా, నీ అహంకారం ఏమన్నా తగ్గిందా? ప్రజలు ఏదంతా గ్రహించరు. ఎందుకు అంత కేటీఆర్ కంటే ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు రాహుల్ ఖాన్, నేను గాంధీ అన్న రాహుల్ ఖాన్కి నిండుతనం వచ్చిందా? రాలే. మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా? ప్రతిపక్ష నాయకునిగా ఓట్లు వేసారు, అవును, 99 సీట్లు వచ్చినాయి. నీ డ్రెస్ కోడ్ మారిందా? నీ అహంకారపూరితమైన వ్యవస్థ మారిందా? ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిల్లగాడే కదా, కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా, స్వయంగా ఎదగలేదు కదా. నేను మీతో మాట్లాడతానండి, మా తండ్రి దొరికేనా మీకు? మా తండ్రి తెలియదు, మా తల్లి ఏంటి దొరికేనా? మామూలు మేము గొల్లోళ్ళం, మేము గొర్రెలు కాసుకున్న కుటుంబంలో పుట్టినోళ్ళం. నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. నన్ను పిలిచి మాట్లాడతానంటే నా లోపల సంపాదించుకుందే, నా సొంతమే కదా ఐడెంటిటీ. నేను ఇప్పటికి కూడా అంటాను, నా సొంతం కాదు, నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా. నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను, కేటీఆర్ నడవను. మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనవాను, ఈ ఎన్నికలలో అనవాను. ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాము. నువ్వు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా, మాట్లాడు. మా తండ్రి చేయబట్టి మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాము. కేసీఆర్ అనేక తంటాలు పడ్డాడండి, అనేక ఇబ్బందులు పడ్డాడు, అనేక ఓర్చిండు. ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పాల కనిపించడానికి, కేంద్రంలో మంత్రి పదవి, కార్మిక మంత్రి కావడానికి అనేక ఓడుదొగుడులు ఇవన్నీ. మరి నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్లున్నది? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతాండే మీ చెల్లె కన్నీళ్లు దుడోనోనివి, నువ్వు మంది కన్నీళ్ళు ఎట్లా దుడుతావని. సొంత చెల్లె కన్నీళ్ళు దుడోనోని సునీతమ్మ నీకు ఎక్కడ నీకు మాట దొరుకుతాందా? చెప్పలేదు, కౌంటర్. నీకు మాట దొరుకుతాందా? లేదు, కౌంటర్ లేదు. నువ్వు ఒక్కసారన్నా తెలంగాణ ప్రజానికానికి మిమ్మల్ని మనసు నొప్పించినట్టున్నది, మమ్మల్ని ఎక్కడనో ఉండేటోళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిండ్రు, మీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించంటే తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నది కదా. మీ తండ్రి రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తే, ఫస్ట్ సారి చేసిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా ప్రజానికం, తెలంగాణ ప్రజానికం. మన కుక్క మన కాలు గడితే చంపుకోవద్దని అనుకుంటారు కదా తెలంగాణ ప్రజానికాన్ని. అట్లేమన్నా నువ్వు కాపాడుకున్నావా? అందుకని ఆలోచించుకోవాలి. ఆలోచించినా కూడా టైం అయిపోయిందండి టీఆర్ఎస్ పని. కేసీఆర్ తదనంతరం పార్టీ ఎట్లా ఉంటది? సక్సెస్ఫుల్ గా నడుస్తుంట. కానీ కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టున్నది పార్టీయా. ఇప్పుడు కొంత అయింది, ఇంకా కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టు. రేపు ఎన్నికలు గీట రాయండి, రేపటికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు గీట రాయి. 14వ తారీఖు నాడు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అని చెప్పొచ్చు, మీరే చెప్పుకోవచ్చు అంతే. 14వ తారీఖు నాడు వాళ్ళు దబ్బన జూబ్లీహిల్స్ లో గెలిస్తే కొద్దిసేపు నిలబడుతుంది, కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అనుకుంటది బీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోతే జూబ్లీహిల్స్ లో 15వ తారీఖు ఉండదు ఆ పార్టీ. 15వ తారీఖు నాడు ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోం. ఎమ్మెల్యేలు ఇంకొంతమంది పోతారా? ఇంకొంతమంది కుక్కలు చింపిన ఇస్తారా, ఎక్కడికక్కడ పోతారు, పేక మెడలు గుడినట్టు పూర్తాయి. ఆనాడు హరీష్ రావుే ఏమైనా రక్షించాలి పార్టీని అంతే. ఎందుకంటే బీజేపీకి క్యాడర్ లీడర్ లేడు. బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ ఓటర్ ఉన్నాడు, అవును, కానీ మనకి లీడర్ లేడు.
లీడర్ ఎన్నున్నాయంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు, సెకండ్ క్యాడర్ లీడర్ కూడా టీఆర్ఎస్ ఉన్నాడు. సాయంకాలం దాని మందాపించుకోడో, పోలీస్ స్టేషన్ పోయేటోడో, పొద్దుగాల దాన్ని చేదాపించుకోడో, ఇంత టిఫిన్ చేయించుకో, పంచాయతీలు ఈ పంచాయతీకో ఆ పంచాయతీకో వాని దగ్గర మనిషి ఉన్నాడు. వీనికి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఈ టీఆర్ఎస్లో లేరు. బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ దీనిలో లేడు. బీఆర్ఎస్ ఏముండే ఉద్దేశం? బీఆర్ఎస్ పెట్టినాక పార్టీ నాశనం అయిందని చాలా మంది అంటారు కదా. బీఆర్ఎస్ పెట్టినాక అంటే ఆయన ఏమనుకున్నాడంటే టీఆర్ఎస్ అనేది అందరు కలిస్తే టీఆర్ఎస్ అయింది కదా, ఉద్యమకారులు అనేక కట్ చేద్దాం అనుకున్నా, దాన్ని కట్ చేస్తామని. అది బీఆర్ఎస్ పెట్టినాక అది వీఆర్ఎస్ అయింది. ప్రజలు కట్ చేసినట్ట వీఆర్ఎస్ అయింది. వీఆర్ఎస్ అయిందంట. ఒక్క సీటే రాలేదు పార్లమెంట్ సీట్, డిపాజిట్లు పోయి. సో మళ్ళీ కూడా అంటే మళ్ళీ కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ రాలేడండి. రాలేడు. హెల్త్ సహకరిస్తలేదు, మనసు సహకరిస్తలేదు, రెండు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం చూసినాం, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వరకు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రులు అయ్యి వారి చివరి అంకంలో ఇలాంటి బాధలు పడాలా వారసులతో? ఒకటే, ఇప్పుడు చిన్న పొరపాటును క్షమించలే అంటే క్షమించిండ్రు. ఆయన ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నా కూడా ఒకసారి కూర్చుండబెట్టిండ్రు సీటు మీద. ఆ వ్యసనం ఆయన దాంతోనే దిగిండు కదా. మళ్ళా ఎవరు దించినా, ఎవరి కుట్ర అన్నా, ఎవరి పేరు కుట్ర, లక్ష్మీపార్వతి అయింది కదా. ఈయనకు సంతానం కూతురు కొడుకు. దీంతోనే ఆయన పతనం స్టార్ట్. దానికి జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ మాగంటి సునీత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేసుకున్నది. 2 ఏళ్లలోనే అనేక పొరపాట్లు చేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోను వాళ్ళు స్వయంగా గెలవలే. కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసాడు. అంతే అంటారా? బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వీడు అందుకుంటాడో అందుకోలేదో. మళ్ళా కేసీఆర్ కావద్దనే దాంట్లో కేసీఆర్ వద్ద ఈ రెండింటి దించాలంటే ఎవరు కోటేయాలి? సరే, మంచో చెడ్డో వాడు కాంగ్రెస్ వాడు దొరుకున్నామని కోటేశారు, దొరకకున్నామని కోటేశారు. వాడు దొరకలే, క్యాండిడేట్ దొరకలే. 5-6 రోజుల నుంచి ఫరారైండు వాడు, దొరకను కూడా దొరకబట్టుకుని ఓట్లేసిండ్రు. ఇన్ని సీట్లు ఇక్కడ సిటీలో రావడానికి బీజేపీ ఓటు చీల్చుకున్నది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఓకే, బీజేపీ చీల్చుకున్నది కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ కనిపించింది. అదే జిల్లాలలో బీఆర్ఎస్ అడ్రస్ లేదు. రైట్. సో ఏమంటారు, ఎవరికి ఉంది ఎడ్జు? కాంగ్రెసా లేకపోతే బీజేపీ? తెలంగాణ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎందుకంటే ఓటు పోలరైజేషన్ అయింది. అంటే కాంగ్రెసా లేదా బీజేపీ? ఎందుకంటాను నేను చెప్తా దానికి కారణం. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడం, బీసీ ఉద్యమం ఉధృతంగా నడిచే రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొరపాటు చేసినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుట్లో సక్సెస్ అయింది. నవీన్ యాదవ్ వాళ్ళు ఈ ఏరియాల క్యాండిడేట్ ప్లస్ అయింది. ఈ ఏరియాలో వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే ఎవరికన్నా ఆపదత్తే వాళ్ళే ఉంటారు, లేకపోతే వీళ్ళని నమ్ముతారు. శ్రీశైలం యాదవ్ కుటుంబం అన్నా బాధ ఉన్నోని ఇంటికి వస్తారు. ఎవడైనా చచ్చిపోయినా వాళ్ళు వేస్తారు, వీళ్ళు వెళ్తారు. ఆ ఖర్చులో గిరుసులో ఏమైనా అక్కేరు నాయరా, పేదోడా సాదోడా ఆడ బారేసేస్తాడు. అవును, దానమేది అనుకుంటాడు ఆయన మంచి గుణం. ఎవడన్నా పొలగాని ఫీజు లేదు కడతాడు, మాట్లాడతాడు. ఎవడెవడ ఇల్లు కాల్ చేస్తలేడు, భార్య పోతుంది, భర్త లేడు, ఇల్లు కాల్ చేస్తలేడు. అన్నా శ్రీశైలం అన్న ఇల్లు కాల్ చేస్తలేడు, ఆయన ఫోన్ చేస్తే ఇల్లు కాల్ చేస్తాడు. ఎవరైనా అప్పించుకుంటారు, ఇయ్యరాడు డబ్బులు వాపసు రాకపోతే ఆయన దగ్గర పోతారు, శ్రీశైలం దగ్గర. ఆయన ఫోన్ చేస్తే పైసలు వస్తాయి. మంచితనంతో ఎట్లా చెప్తాడు, కానీ ఇక్కడ ఆపతి సంపత్తికి వాళ్ళు ముందట ఉంటారు. ఒకటేందంటే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం, మాకు ముస్లింలు మా బీజేపీకి ఓట్లేరు, కానీ హిందూ ఓటు పోలరైజేషన్ అవుతాను మాకు. దాని కింద వీళ్ళకి హిందువులు ఇష్టట్లేదు, ముస్లింలకు ఇష్టట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు మాగంటి సునీత ఎవరైతే పోటీ చేసినలో ఆయన మొదటి భార్య కొడుకు వచ్చి బహిరంగంగా మా తల్లి కాదు ఈమె రెండో భార్య ఏదైతే క్లెయిమ్ చేసిండో, ఈ ఓటర్ పాడుగానే అన్ని పట్టించుకుంటున్నా మనం అనుకుంటాం. ఇప్పుడు మీకు సర్వేలు కనిపిస్తానే కదా, 9వ తారీఖు తర్వాత ఓటరు డిసైడ్ అవుతాడు. ప్రచారాలన్నీ బంద్ అయినాక ఓటరు డిసైడ్ అవుతాడు. ఈ లోపల ఎవరు పైసలు ఇచ్చినా తీసుకుంటారు, ఎవరి మీటింగ్ అయినా సక్సెస్, ఎవరికి వాళ్ళకి వాళ్ళకి
మీటింగ్లు సక్సెస్ అవుతుంది. అందరి మీటింగ్లు సక్సెస్ అయ్యి. బీజేపీ మీటింగ్ సక్సెస్ అవుతాయి అంటారా? అంటే బీజేపీ ఎందుకు మీరు బీజేపీ రోడ్ షోలు గిడి షోలు ఏం లేవు? బీజేపీకి ఒక పని విధానం ఉంటుంది. ఓ 10 ఇండ్లకు అప్పచెప్తారు, 10 ఇండ్లు నువ్వు చూడాలి. రోడ్ షోలు ఉండవు. 10 ఇండ్లు నువ్వు చూడాలి. 11వ ఇల్లు కాడ ఎవడొచ్చి చెప్తాడు అనేది వీళ్ళకి సంబంధం ఉండదు. అంతే. 10 ఇండ్లు వాడు చూస్తాడు, 10 ఇండ్లు ఇంకోటి చూస్తాడు. ఈ స్టేట్ లో ఉన్న నిష్ఠాతులు అందరూ వచ్చి పని చెప్తా అంటారు. సంఘం వాళ్ళు, సంఘోలు, ఏబీపోలు, బ్రాహ్మణ్స్, అందరూ సిద్ధాంతకర్తలు, అందరూ A to Z స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యులందరూ వచ్చి కూడా పనిచేస్తారు. రాజే యాదవ్ ఫైనల్ గా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందంటే నేను అట్లంటలేను. ఆయనకు ఇన్నాళ్ళు మొగ్గున్నమాట వాస్తవం. ఓటర్ పోలరైజేషన్ ఏమైతుందో బూత్ లో పోయినాక ఓటర్ పోలరైజేషన్, హిందూ ఓటు మాత్రం మాకు పోలరైజేషన్ అవుతాడు. ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అవును, ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 2 పార్టీల మధ్యనే సంకుల సమరం ఉంటది అనేది నా భావన. ఓకే, రైట్ రాజేద్ గారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.